మీరు ఎప్పుడైనా పావురాన్ని చూసారా? అది గుడ్లు పెట్టాలన్నప్పుడు ఏం చేస్తుంది? ముందుగా ఒక మంచి స్థలాన్ని వెతుక్కుంటుంది. ఆ స్థలం ఎలా ఉండాలంటే వర్షాన్ని, ఎండని, శత్రువుల నుంచి రక్షణ కల్పించేదిగా. అప్పుడు అది అక్కడ గూడు కట్టుకుంటుంది. ఆ తర్వాత గుడ్లను పెడుతుంది. ఇక ఆ తర్వాత ఆ గుడ్ల నుంచి ఒక చిన్న సంతానం బయటకు వస్తుంది. వాటికి భోజనం ఇస్తుంది, వాటికి రక్షణనిస్తుంది. కానీ వాటికి రెక్కలు వచ్చినప్పుడు వాటికి భోజనం ఇవ్వదు, వాటికి గూడు కట్టడం నేర్పించదు. వాటికి ఎగిరే ఒక కళని నేర్పుతుందంతే. ఇక ఆ చిన్న సంతానం అవి ఎగరటం నేర్చుకొని వాటంతట అవే భోజనం తెచ్చుకోవటం నేర్చుకుంటాయి, స్వయంగా గూడు కట్టడం నేర్చుకుంటాయి. కానీ మనం మనుషులం ఏం చేస్తాం? మన సంతానం పెరిగి పెద్దదైన తరువాత కూడా వాటి గురించి చింతిస్తూ ఉంటాం, ప్రయత్నం చేస్తూ ఉంటాం వారి కోసం ఇల్లు కట్టాలి అని. అలా సంతానాన్ని ఇంకా శక్తివంతులు చేసే ప్రయత్నంలో వాళ్ళని పూర్తిగా వికలాంగులని చేస్తాం. జీవితంలో అదే చెయ్యండి ఏదైతే పక్షి చేస్తుందో. మీ సంతానానికి ఎగిరే కళని నేర్పించండి, సంస్కారాన్నివ్వండి. ఇక ఒక సమయం తరువాత వారి గమ్యాన్ని వారే అందుకునేలాగా మార్గాన్ని చూపించండి. రాధాకృష్ణ.